Hi everyone. One more question చూద్దాం. Let y is equal to y of x with the solution of the differential equation x into dy by dx minus y is equal to x square into cot x. X belongs to 0 to pi if y of pi by 2 is equal to pi by 2. Then 6y in of pi by 6 minus 8y of pi by 4 is equal to అన్నాడు. ఇది 28/1/26 అంటే మన జాన్లో జరిగిన షిఫ్ట్ 2లో ఇచ్చాడు ఈ డేట్లో. సరే చూద్దాం క్వశ్చన్ గివెన్ వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాట్ ఎక్స్ అన్నాడు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్తో డివైడ్ చేద్దాం. దెన్ డివై బై డిఎక్స్ మైనస్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ అవుతుంది. ముందు ఇక్కడ వై బై ఎక్స్ ఇక్కడ స్క్వేర్లో వన్ టైం కాబట్టి వన్. అబోవ్ ఈక్వేషన్ కంపేర్ చేస్తే ఎలా ఉంది, డివై బై డిఎక్స్ ప్లస్ పీవై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫార్మెట్లో ఉంది. ఇప్పుడు దీన్ని కంపేర్ చేస్తున్నప్పుడు డివై బై ఎక్స్ ప్లస్ పీవై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫార్మెట్లో ఉంది కదా. దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే పీ ప్లేస్లో మైనస్ 1/x ఉంది, క్యూ ప్లేస్లో ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ ఉంది. పీ ప్లేస్లో మైనస్ 1/x, క్యూ ప్లేస్లో. సో దీనికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ పాయింట్ చేద్దాం. ఐఎఫ్ తెలుసు కదా, ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మేట్. సో ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్. దెన్ ఈ పవర్ ఇంటిగ్రల్ మైనస్ 1/x. therefore ఈ పవర్ మైనస్ లాగ్ ఎక్స్ అయింది. సో పవర్లో మైనస్ రాసుకుంటే ఈ పవర్ లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఇన్వర్స్ అవుతుంది. ఈ పవర్ లాగ్ క్యాన్సిల్ అయ్యి 1/x వచ్చింది. నా జనరల్ సొల్యూషన్ తీసుకోండి. జనరల్ సొల్యూషన్ ఈజ్ ఫార్ములా ఏంటి, y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఐఎఫ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సిఎఫ్. సో నా y ఇంటూ 1/x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ వేర్ క్యూ అంటే వాల్యూ ఏమన్నా ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ కదా. సో ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1/x డిఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్. దేర్ఫోర్ y/x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ మిగిలింది కదా. ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ అంటే లాగ్ మోడ్ కాస్ ఎక్స్ అని రాసుకోవచ్చు. లాగ్ మోడ్ కాస్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. లాగ్ మోడ్ సైన్ ఎక్స్ అవుతుంది. ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ అంటే లాగ్ మోడ్ సైన్ ఎక్స్. therefore y is equal to x into log of sin x plus ci. వాడు క్వశ్చన్ ఏమన్నాడు, విచ్ ఈస్ పాసింగ్ త్రూ y of pi by 2 of pi by 2 అనే కదా క్వశ్చన్. నౌ x is equal to pi by 2, y is equal to pi by 2 రీప్లేస్ చేద్దాం. దెన్ pi by 2 is equal to pi by 2 into log of sin pi by 2 అంటే 1. సో log 1 ప్లస్ సి అవుతుంది. పై బై 2 వన్ టైం క్యాన్సిల్, లాగ్ 1 అంటే 0. కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది వాల్యూ. సి ఈజ్ ఈక్వల్ టు 1. నౌ క్వశ్చన్ అందులో రీప్లేస్ 1 ఉన్న ప్లేస్లో. దెర్ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. ఇప్పుడు వాడు క్వశ్చన్ అడిగాడు, వై ఆఫ్ పై బై 6 వాల్యూ కావాలి, వై ఆఫ్ పై బై 4 వాల్యూ. ముందు పై బై 6 రీప్లేస్ చేద్దాం. x is equal to pi by 6 replace చేస్తే y of pi by 6 is equal to replace చేయండి pi by 6 into log of sin pi by 6 అవుతుంది. sin pi by 6 అంటే sin 30 వాల్యూ ఎంత 1/2 ప్లస్ 1. అలాగే y of pi by 4 కూడా కావాలి కదా, సో అది రీప్లేస్ చేస్తాం. నౌ y of pi by 4 is equal, ఈసారి కూడా ఏంటి pi by 4 ఇంటూ లాగ్ సైన్ pi 4 అంటే 1/√2 ప్లస్ సి అవుతుంది. అది సి అంటే 1 కదా, లాగ్ 1. ఇప్పుడు వాడు క్వశ్చన్ అన్నాడు, y 6 ఇంటూ y ఆఫ్ pi by 6 మైనస్ 8 ఇంటూ y pi by 4 ఈజ్ ఈక్వల్ కదా. సో 6 ఇంటూ y ఆఫ్ pi by 6 అంటే వాల్యూ వచ్చింది 1 pi by 6 ఇంటూ లాగ్ 1/2 ప్లస్ 1. అలాగే 8 ఇంటూ pi by 4 అంటే ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తున్నాను చూడండి. 6 క్యాన్సిల్ పై ఇంటూ దీన్ని ఎలా రాసుకోవచ్చు, log 1 మైనస్ log 2 ప్లస్ 1 log a బై బి ఫార్మ్. మైనస్ ఇక్కడ కూడా 2తో క్యాన్సిల్ చేస్తే 2 ఇంటూ పై 4తో క్యాన్సిల్ 2π ఇంటూ ఇది కూడా రాయొచ్చు log 1 మైనస్ log ఆఫ్ √2 ప్లస్ 1 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ log 1 అంటే 0. సో 1 మైనస్ log 2 మిగిలింది, 1 మైనస్ log 2. again minus 2π into here also log 1 is 0, 1 minus దీన్ని 1/2 into log 2 రాయొచ్చు. √2 పవర్లో రాస్తే 1/2. సో ఫ్రంట్ వస్తుంది log x, ఈ ఫార్ములా ఉంది కదా, log ఆఫ్ x పవర్ n ఈజ్ ఈక్వల్ టు n log x అని రాయొచ్చు కదా, ఆ ఫార్ములా యూస్ చేస్తుంది.
పైతో మల్టిప్లై చేస్తే పై మైనస్ పై ఇంటూ లాగ్ 2. అగైన్ ఇక్కడ కూడా మైనస్ 2π మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఇంటూ 2 క్యాన్సిల్ అయితే పై ఇంటూ లాగ్ 2. లాగ్ 2 క్యాన్సిల్. పై మైనస్ 2π అంటే వాల్యూ ఎంత? -π. సో దట్ ఇస్ ద ఆన్సర్. దెన్ ఆన్సర్ ఇస్ -π. థ్యాంక్ యూ.